హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకు బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ అన్ని నేను మీకు అయితే ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే చూడండి. బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఇదైతే డిగ్రీ కోర్స్ కదా. దీనికి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే అన్నది మనము 10/9/2024 అంటే ఈ రోజు 2 PM నుంచి అంటే మనకు రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. ఈ రోజు నుంచి 17/9/2024 దాకా అంటే 9 PM దాకా మనమైతే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నది నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఎవరు ఎలిజిబుల్ అన్నది దీనికి అంటే మీరు ఎవరైతే ఏపీ ఎంసెట్ ఎవరైతే ఎగ్జామ్ అనేది రాశారో వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్లో మనకు డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఇక్కడ ఇచ్చారు. దీన్ని అయితే చూసుకోండి. అండ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా ఇక్కడైతే ఇచ్చారు. అంటే దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి క్లియర్గా ఇచ్చారు. దీన్ని అయితే చూసుకోండి. అండ్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించి దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుందంటే ఓసీ వల్ల అయితే 2360 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ జిఎస్టీ అండ్ ప్రతి ఒక్కటి అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ బీసీ, ఎస్సీ వల్ల అయితే 18,000 అంటే 2,000 మినిమం అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అప్లికేషన్ ఫీజు అనేది 1600 అండ్ జిఎస్టీ ఇక్కడ 2088 అయితే ఉంది. దాని నుంచి 1888 అనేది మనమైతే పే చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి వెబ్సైట్ అన్నది ప్రతి ఒక్కటి ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉన్నాయి. దీన్ని అయితే చూసుకోవచ్చు అనమాట. దీన్ని అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనేది కంపల్సరీగా మీకైతే ఉండాలన్నమాట. అండ్ క్యాండిడేట్ అంటే రీసెంట్లీ మీరు ఏదైతే ఫోటో అనేది తీసుకున్నారో అదైతే ఉండాలి. అదైతే JPG-R 500 KB స్లోప్ అయితే మీకైతే ఆ యొక్క ఫోటో అనేది ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అంటే ఒక వైట్ పేపర్లో సిగ్నేచర్ చేసిండే ఒక ఫోటో అనేది ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నది, అలాగే SSC మార్క్స్ మెమో అన్నది ఉండాలి. అలాగే ఇంటర్కి సంబంధించి మార్క్స్ మెమో అన్నది ఉండాలి కంపల్సరీ. అలాగే ఇంటర్కి సంబంధించి లేదంటే ఇంటర్కి సంబంధించి ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ అని అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, TC అన్నది. అండ్ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి 2 years కూడా. అంటే మీరు ఇన్ కేస్ ఏమైనా అంటే ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చదివి సెకండ్ ఇయర్ ఒక కాలేజ్లో చదివింటే మీకు 2 కాలేజీకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ ఉండాలన్నమాట. అండ్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి 6th to 10th ఏ కాలేజ్ అంటే ఏ స్కూల్లో మీరు చదివారో దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దీన్ని కూడా మీరైతే PDF లాగా అయితే కన్వర్ట్ చేసుకొని పెట్టుకోండి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మీరైతే పెట్టుకోండి. దాన్ని కూడా PDF లెక్క అయితే పెట్టుకోండి. అండ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ అంటే మీ యొక్క పేరెంట్స్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా మీరైతే పెట్టుకోండి. అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. అంటే ఎవరైతే TSలో చదివారు అంటే TS నుంచి ఏపీలో చదవాలనేసి ఉన్నారో వాళ్ళైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే నథింగ్ బట్ అంటే మీ యొక్క మీ యొక్క స్టేట్ యొక్క గవర్నమెంట్తో మీరైతే పర్మిషన్ అనేది తీసుకుంటున్నారు. ఇలా నేను వేరే స్టేట్కి వెళ్తున్నాను అనేసి దానికి సంబంధించి మీరైతే కొంచెం అమౌంట్ అనేది పే చేయాలి. దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే తీసుకోండి. దాన్ని కూడా 100 KB స్లోప్లో పెట్టుకోవాలన్నమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ అంటే మీరు అప్లికెంట్ అయితే మీరైతే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే మీరైతే మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది ఉండాలన్నమాట, అంటే ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ మీరు దగ్గర అయితే PWD మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే దాన్ని అయితే లాస్ట్ 3 months లోపల మీరు అప్డేట్ చేయించిండేది దాన్ని అయితే మస్ట్ అండ్ షుడ్ దాన్ని అయితే కూడా PDF లెక్క అయితే పెట్టుకోవాలన్నమాట. అండ్ PIOR OCI సర్టిఫికేట్ మీ దగ్గర ఏమన్నా ఎలిజిబుల్ అయితే మీరైతే ఆ యొక్క సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోండి గైస్, ఓకేనా. ఇవైతే మీ దగ్గర మస్ట్ అండ్ షుడ్ మీ దగ్గర అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. అండ్ మీకు ఇన్ కేస్ మీకు అంటే రిజిస్ట్రేషన్స్లో కానీ ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ యొక్క నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయండి. అంటే 10 నుంచి 6 దాకా అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా మీకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీకు ఏమన్నా హెల్ప్ ఏమైనా కావాలన్నా మీరైతే ఒక నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి. మీకైతే వాళ్ళైతే రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అది అండ్ ఇంకోటి ఏంటంటే మీకు గైడెన్స్ అనేది కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మెంటర్షిప్ అన్నది అంటే మీకు సమ్ ఛార్జెస్ ఉంటాయి. బట్ మీకైతే ది బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చేలకైతే మేము చూసుకుంటాం అనమాట. BSc నర్సింగ్ సంబంధించి ది బెస్ట్ కాలేజ్లో పక్కాగా మీకైతే వచ్చేలకైతే మేము చూసుకుంటాం. మీ ర్యాంక్కి తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది అనమాట. దానికి సంబంధించి వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి. మీ ర్యాంక్ అని మీ యొక్క క్యాష్ ప్రతి ఒక్కటి మేమైతే దృష్టిలో ఉంచుకొని మీకైతే ఒక కాలేజ్ లిస్ట్ అని ప్రతి ఒక్కటి మేమైతే A to Z ప్రతి
అదొకటి మేమైతే చూసుకుంటాం అనమాట. సో దానికోసం సో మీకు పూర్తిగా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ ఇదనమాట ఈ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉందనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ మీకు వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని అయితే క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మేమే చూసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ అప్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా లేదంటే ఏమైనా ఎర్రర్స్ వస్తున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నేను దానికి సంబంధించి ఫర్దర్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.